వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లె వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. రోడ్డుకు అడ్డంగా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే తొలగించండి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే. బీకేపల్లె పర్యటనలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లె వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని వివిధ వార్డుల్లో మొక్కల పెంపకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, ఏఈలు శిరీష, స్నేహప్రియ, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి గట్టిగా ఈ వార్డు తరఫున వెల్కమ్ చెప్తున్నాము. గట్టిగా చప్పట్లు. షాజహాన్ బాషా గారి నాయకత్వం. అన్నా మీరు వెనకాల ప్లీజ్ ఒక సెకండ్ వెనకాల అన్నా మేడం అన్నా ఓకే అన్న చూడు నా గుణాన్న కూడా చూడు. 6550 పెట్టేసి నువ్వు ముందరకు పోద్దు ఫోన్ దగ్గర ఏమన్నా వేసుకోండి బాగా అన్నా అన్నా ఒకసారి చూడన్నా ఎవరు ఫోటో ఓకే గుణ నీళ్ళు కావాల్సిన సుధన్నా రా సుధన్నా లేదు అన్నా చేపట్టుకోండి. నా ఇట్లా
ఓకే అన్న వచ్చింది సినిమా వెనక్కి రా తమ్ముడు ఓకే అన్న ఏదైతే ప్రతి ఆదివారం మనం చెట్లు నాటాలని చెప్పి ఒక కార్యక్రమం అనుకున్నాము. దాని భాగంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం పూర్తిగా మదనపల్లి పట్టణ గ్రీనరీ గురించి ఆలోచన చేస్తూ మొత్తం పట్టణం మొత్తం ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయి, చెట్లు నాటే వసతులు, ఆ విధంగా అన్ని ఏరియాస్లో సొసైటీ కాలనీ ఏమి, అదేవిధంగా ఎన్వీఆర్ లేఅవుట్ ఏమి, అదేవిధంగా ఎక్కడైతే రోడ్ వైడనింగ్ ఉండే కాలనీస్ అన్నీ ఎస్బీఐ కాలనీ కూడా ఇచ్చినాము. అప్పుడు రెడ్డప్పనాడు కాలనీ కూడా కొన్ని ఇచ్చాము. ఇప్పుడు ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు ఉండాలి. సచివాలయం స్టాఫ్ దానికి మెయింటైన్ చేయాలి. సంబంధిత ఇంటి వాళ్ళు కూడా దానికి ఖచ్చితంగా ప్రతిరోజు నీళ్లు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పచ్చు, మాకే నీళ్ళు రావడం లేదు టయానికి, మీరు చెట్లకి నీళ్ళు ఏమంటే ఎట్లా లేదు. తప్పకుండా నీటి ప్రతి 3వ రోజు మీకు వచ్చేటట్టుగా చూసే బాధ్యత ఉన్నది. అదే క్రమంలో పనిచేస్తున్నాము. తప్పకుండా పూర్తి నీటి ఎద్దడిని నివారణ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో నీటి సకాలంలో ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాము. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మరాఠా సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు ఈ భూమి పూజ చేయడం జరిగిందని, విగ్రహ ఆవిష్కరణ రోజున మరాఠా సంఘానికి 10 కుంటల భూమి కేటాయిస్తూ పట్టా ఇస్తానని, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచానికి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం తనకు లభించిన గొప్ప వరమని చెప్పారు. शिवाजी महाराज के शिवाजी महाराज के కొంచెం దూరం జరగండి. అడ్డంలో పెట్టాలా అన్న వెనక్కి ఓకే అన్న కూర్చోండి వదిలేండి అన్నాను కొంచెం ముందర भेट कौन तो ప్రశాంత్ కళ్యాణ్ గారు శాలువతో సత్కరిస్తున్నా. అశోకనా మస్జిద్రా గారు, యోగి గారు,
అందరూ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. సతీమణి చూడండి కోరుతున్నాను. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. प्रजापति सुवर्णाक्षरपति अष्टावधान पंडित शस्त्रास्त्र छात्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर మరాఠా సంఘ ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒక షెల్టర్ కింద రావడం, కలిసి మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు పెద్దలు భారతదేశ ఖ్యాతి పెంచిన రాజు, భారతదేశ చిత్రపటానికి ప్రపంచానికి చూపించిన రాజు, ప్రపంచంలోనే ఒక స్థాయి కలిగిన రాజు శివాజీ మహారాజ్ గారి విగ్రహ భూమి పూజ ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. తప్పకుండా ఈరోజు శివాజీ మహారాజ్ గారి విగ్రహ భూమి పూజ ఈరోజు చేశాము. ఏ రోజు విగ్రహం కంప్లీట్ చేస్తామో ఆ రోజు మరాఠా సంఘానికి 10 గుంటల స్థలం అదే రోజు ఇస్తూ ఆ భూమి పూజ ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. అదే గంట తర్వాత అక్కడ దాని భూమి పూజ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా 10 గుంటల స్థలం బైపాస్ మెయిన్ రోడ్కి ఇస్తూ నేను తప్పకుండా శివాజీ మహారాజ్ ఫంక్షన్ హాల్ పేరుతో మీరు పెట్టాలని చెప్పి సవినయంగా కోరుతూ, రేపు మీ పిల్లల భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు ఏ కార్యాచరణ, ఏ అవసరం ఉన్నా కూడా మీలో ఒకటిగా నేను ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ కానీ మీరు అధైర్యపడే అవసరం లేదు. మీ ఎమ్మెల్యే, మీకు సంబంధించిన ఎమ్మెల్యే ఎప్పుడు ఏ క్షణం కానీ, ఏ రోజు కానీ, ఏ సందర్భంలో కానీ మీరు నన్ను కలవచ్చని పెద్దలు రెడ్డపరావన్న గారు మదనపల్లికి ఒక పెద్ద తల. మా అశోకన్న గారు మా ఇంటి పక్కన ఉన్నారు, వాళ్ళ పెద్దలు. అదేవిధంగా అశోకన్న వాళ్ళ అక్క చెల్లెలందరూ మా అక్కలు సమానము. మేమందరం ఒక పక్క ఇంట్లో ఉన్నాము. మాకు చాలా దగ్గర సన్నిహితం అశోకన్న కుటుంబం. దీనికన్నా ఎక్కువ మా నాన్నగారికి ఏదైతే ఇప్పుడు మన కోట వీధి ఉంది, అక్కడ ఇటియా గారు ఉన్నారు పెద్ద ఆయన. ఆయనతో మా నాన్నగారికి సంబంధాలు ఉండేవి. ఎప్పుడు మేము సాయంత్రం అయితే ఆదివారాలు అక్కడ వచ్చి ఆడుకునేవాళ్ళం. అక్కడ గుడి ఉంది, ఆ గుడి ఆవరణలో కూడా ఆడుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు అంతా కోట దగ్గర గడిపామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే పదవి అంటే ఎవరి మీద అరాచకం చేసి రాజరికం చేసే పదవి కాదు. ఎమ్మెల్యే పదవి అంటే అందరితో కలిసి ఐక్యంగా నడిచేదే ఎమ్మెల్యే పదవి అని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకొక 100 మరాఠా సంఘానికి పేదవాళ్ళు ఎవరు ఉన్నారో 100 మంది పేర్లు ఇస్తే ఆ 100 మందికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు ఏదైతే అడిగారో ఉద్యోగరీత్యా, అవసరరీత్యా తప్పకుండా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో ఆ కేటగిరీ వైజ్ లేదా కేటగిరీలో లేకపోతే కూడా మీరు అప్లై చేయండి. ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, తప్పకుండా న్యాయం చేస్తానని తెలియజేస్తూ ఈరోజు మనము
ఐక్యత పెంచుకోవాలి, బాధ్యతగా మెలగాలి. మదనపల్లి పట్టణ ఖ్యాతి మనము ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి. మదనపల్లి ఎవరి యొక్క పరిచయం అవసరం లేదు. మదనపల్లి దేశానికి జాతీయ గీతం అందించిన మదనపల్లి జనగణమన ఇక్కడి నుంచి ఆలాపన చేశారు. ఇక్కడి నుంచి మొదటిసారి పాడడం జరిగింది. ఇక్కడి నుంచి దేశానికి అంకితం చేసిన మదనపల్లికి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మదనపల్లి వచ్చింది పేదల కోసం, నివసిస్తున్న మనుషుల కోసం. ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. ఇది ఎట్లా అంటే వాతావరణం రీత్యా మనమందరము సంతోషంగా నివసించే ఊరు ఏదన్నా ఉందంటే ఇక్కడి నుంచి మీరు వారిపాడు వెళ్ళండి, ఎండ అక్కడికి ఎక్కువైపోతుంది. పలంనేరు వెళ్ళండి, ఎండ దాటిపోతుంది. ఇక్కడ నుంచి మలుకల్ చెరువు కత్రి వెళ్ళండి, ఎండ పరిస్థితి తాండవం పడుతుంది. అదే మదనపల్లిలో ఉంటే మీరు ఊరిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లే అందరూ సంతోషపడతారు. ఇటువంటి మదనపల్లిలో మనం అందరం ఉండడం, ఇక్కడ పుట్టడం, ఈ ఊరి గురించి మనం మాట్లాడుకోవడం, మనమందరం కలిసి ఉండడం మదనపల్లి కాదు మనకు కూడా గర్వకారణం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శివాజీ మహారాజ్ కి. అమ్మాయికి 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. మీ నుంచి మాకు ఏదైనా సహాయం ఉంది కనుక ఈ పాప చిన్నారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ జమునాబాయి యాక్సిడెంట్ జరిగి పూర్తిగా నర్వ్స్ కట్ అయినాయి. ఆమెకి మీ రికమెండేషన్ ద్వారా సిమ్స్లో కానీ చేయి పూర్తిగా డ్యామేజ్ అయినా సిమ్స్లో కానీ రోయల్లో కానీ మీ రికమెండేషన్ ద్వారా వీరిద్దరికీ మీరు ఏమైనా సహాయం చేయగలిగితే మేము చాలా సంతోషంగా ఉంటాము. ఎందుకంటే ఈరోజు ఎంత డబ్బులు ఖర్చు అయిందమ్మా? ఆ పిల్లలు ఇవ్వండి. సిఎంఆర్ఎఫ్లో నేను ఎంత డబ్బులు వస్తే అంత తీసుకుని 2 లక్షలు 3 లక్షలు అయితే తెచ్చిస్తాను. అదేవిధంగా మా చెల్లెలకు ఏదైతే చెయ్యి సిస్టమ్ విలేజ్లో ఒక్కసారి మనము ఆ బిల్లులు ఇవ్వండి. నేను సిఎంఆర్ఎఫ్లో ఎంతవరకు అయితే డబ్బులు రిటర్న్ తెచ్చిస్తూ, అదే కాకుండా బెంగళూరులో ఎంఎస్ రామాయణలో ఏఎస్ హెగ్డే అని న్యూరో స్పెషలిస్ట్ ఉన్నారు. న్యూరో స్పెషలిస్ట్ గారికి ఒకసారి చూపిద్దాము. ఆయన సెకండ్ ఒపీనియన్ తీసుకొని తప్పకుండా మన నుంచి ఏం కావాలని సహాయం చేస్తాను. ఇదే కాదు వేరే ఏ ఇష్యూలు ఉన్నా కూడా తప్పకుండా మీతో ఉన్నాను. ఈరోజు కార్యక్రమం చేపట్టిన పెద్దలు మా సభకు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కోరికను అందించి మన భూమి పూజ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టనగానే మొదటగా స్పందించి మనకు నేనున్నాను మీ వెనకకి 2 నెలల్లో మీ విగ్రహం నేను శివాజీ విగ్రహం నేను పెట్టిస్తానని చెప్పి మనకు మాట ఇచ్చి మనము మర్చిపోయినా కూడా మనల్ని పిలిచి ఏమయ్యా శివాజీ విగ్రహం అనుకున్నారు మీరేం రాలేదే అని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని మా వెంటబడి పని చేయిస్తున్న షాజహాన్ అన్న గారికి అందరూ ముఖ్యంగా పేదల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా మనకు షాజహాన్ భాష గారు ఎన్నోగా ఎన్నికలను అభిస్తున్నాం. అతను చెప్పినట్టు ఏదో ఒక మాట చెప్తే మాట మీద నిలబడి ఖచ్చితంగా మనం మర్చిపోయినా మనకు గుర్తు చేసేటటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆయన ధన్యవాదాలు చెప్తున్నాం. అందరూ ఏ అవసరం వచ్చినా కూడా అర్ధరాత్రి కూడా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి. అతని సంపూర్ణ సహాయ తీసుకొని మన ఇబ్బందులను తీర్చేటటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అతనికి మనందరూ ఆయనకు మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తూ మనమందరూ ఆయనకి అందరూ ఆశిస్తున్నా. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచుకొని ప్రజలు ఈ వైద్యాన్ని పొందాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత, డాక్టర్ల దివ్య, దీప్తి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లోపతి వైద్యం తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిపారు. ఆయుర్వేద వైద్యం మన ప్రాచీన వైద్యమని, జబ్బు నయం కావడం ఆలస్యమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు.
ముఖ్యంగా మనం చూస్తున్నాం తల్లికి వెళ్ళిపోతే అదే విషయం కూడా మీ ద్వారానే ఎక్కువ ప్రజలు చెప్తారు. దోమలు లేక దాంట్లో కొంచెం కృష్ణా పోయినది కానీ లేదంటే దానికి ఏదైతే మీరు బట్టి ఏం చెప్పేది కూడా ఎదుర్కొంటారు, మీరు మాత్రం అక్కడ ఉంటారు. ముఖ్యంగా పలుసుకోలే ఏ విధంగా పనిచేస్తారంటే నాకు తెలిసినంత వరకు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. సపోజ్ మనము అలోపతిక్ కానీ మందులు తీసుకుంటే ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకుంటే దాని పవర్ రేషియో ఎంత ఉంటుంది. ఆ పవర్ రేషియో వలన ఎక్కడో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయ్యి చేస్తుంది. బట్ ఆయుర్వేదిక్ ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా పనిచేయదు. 1 day టైం తీసుకుంటుంది, 10 hours టైం తీసుకుంటుంది. బట్ పర్మనెంట్ క్యూర్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే నేను చాలా వరకు ఆయుర్వేదిక్ ఉన్న వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఎప్పుడు దీనికి నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ ఆరోగ్యం మన చేతిలో ఉంటాం. ఆరోగ్యం డాక్టర్ చేతికి వెళ్ళిపోతే మనము ఆయన చెప్పినట్టు వినాలి. షుగర్ కానీ బీపీ కానీ ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. ఎందుకు నార్మల్ అయిపోయింది? ఈరోజు నేను చెట్లు నాటే కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఎట్లున్నారంటే గుంత కొట్టడం కూడా మిషన్ వచ్చింది చెట్టు నాటడం. ఆ మిషన్ పక్కన మన్ను ఉంది, చెట్టు నాటాము. ఇంకా పక్కన సైడ్ నుంచి ఒక కష్టంగా ఇసుక ఉన్న మన్ను సైడ్ గుంతలో తోస్తున్నారు. ఎలా తోయాలనేది కూడా ఆ స్టైల్ ఆఫ్ ఆ మన్ను తోలే రైతు ఏ విధంగా మన్ను ఒక తోస్తారు గుంతలో అనేది ఆ స్టైల్ కూడా పర్ఫెక్ట్. ఏ విధంగా ఆ పని చేస్తారు. ఎందుకంటే కష్టం మనం ఇంటి నుంచి బయలుదేరుతాము, మోటార్ సైకిల్లో కూర్చుంటాం, బస్ స్టాండ్కి వస్తాం, బస్ ఎక్కుతాం, కార్లో కూర్చోఉంటాం, ఎయిర్పోర్ట్కి వస్తాం. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో వెళ్తాం. ఎక్కడ ఒక 100 అడుగులు నడిచేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏం చేశారంటే బోర్డింగ్ కోసము ఒక 60 కిలోమీటర్లు పెట్టారు. అది ఒకటే నడిచేది మూసి. ఎందుకంటే ఇంకా ఫ్లైట్ ఎక్కడో గేట్ నెంబర్ 14 15 ఉంటారు, అక్కడికి మాత్రం నడుచుకోవాలి. మిగతా అది నడిచిన దాంట్లో కూడా మధ్యలో ఏం చేశారంటే ఎక్సిలేటర్ పెట్టారు, వాకింగ్ ఎక్సిలేటర్. ఇంకా మధ్యలో చిన్న కార్స్ పెట్టారు, ఎలక్ట్రిక్ కార్స్. ఏమిటో కూడా పోవచ్చు. మనిషి హెల్తీగా ఉండాలంటే నాకు తెలిసింది ప్రతిరోజు 7 గంటలు నిద్రపోవాలా, తెల్లవారి 6-6:30 లేవాలా, ఒక మంచి వాక్ చేయాలా, లేదా తన పనులు తనే చేసుకోవాలా. అప్పుడే మనం జీవితాంతం సుఖంగా ఉంటాం. వెళ్ళిపోతాము. ఇంకా డాక్టర్ గారు ప్రతి వారానికి 10 రోజులకి నెలకు మందులు ఇస్తూ ఉంటారు. ఆ షుగర్ని బీపీ తింటా ఉండాలా. ఇంకా ఏవేవో థైరాయిడ్ అంటారు. ఇప్పుడు నేను ఎక్కువ ఏం చూస్తున్నానంటే అర్థరైటిస్ అని చూస్తున్నాను కాదు. చేతులు కొంతమందికి చేతిలో స్ట్రెంత్ ఉండదు పని చేయడానికి, వాడు సరిగా ఒక బకెట్ కూడా తీయలేదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం ఏ విధంగా మన ఫుడ్ నైట్ పండుకోవడం, మెయిన్ మొబైల్లో ఉండే ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే ఈ అరిచేతిలో ఉండే నరాలు వీక్షిస్తుంది. దట్స్ వాట్ గోయింగ్ ఆన్. ఇంకా అలర్జీ, ఆస్తమా ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే థైరాయిడ్, ఇవి ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు వస్తూ ఉండే హోటల్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ మ్యాండేటరీ. హోటల్ ఫుడ్లో ఆయిల్ కంటెంట్ ఎంత ఉంటుందంటే ఆ ఆయిల్ కంటెంట్ వలన ఆటోమేటిక్ ఫ్యాటీ లివర్కి మంచి గురైపోతుంది. సో ఇవన్నిటికీ కారణం వలన స్ట్రీమ్ లైన్ కావాలంటే వాకింగ్ ఇస్ ద ఓన్లీ దానికి మంచిది. ఇంకా ఆయుర్వేదిక్లోకి వస్తే తప్పకుండా దానికి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవన్నీ కష్టాల నుంచి మనిషి బయటపడతారు. చాలా సంతోషం. ఏమంటానంటే ఇక్కడ మనం ఏదో ఒక ఇండోర్లో ఈ ప్రోగ్రామ్ పెట్టే బదులు ఒక ఏరియా అడాప్ట్ చేయాలి. మెయిన్ బజార్ ఉంది, సొసైటీ కాలనీ ఉంది, డిఎన్టీ కాలనీ ఉంది, రామారావు కాలనీ ఉంది, ఎస్బీఐ కాలనీ ఉంది. ఏరియా అడాప్ట్ చేసి ఆ ఏరియాలో ఉన్న మహిళా అక్క చెల్లెలకు, అన్న తమ్ముడు అందరికీ పిలిచి వాళ్ళలో మోటివేషన్ ప్రోగ్రామ్ చేసి
అక్కడ నుంచి మనం ఉన్న మందులు ఉన్న ఆయుర్వేదిక్ మందుల గురించి మనం ఒక వాళ్ళకి చెప్తే అది బెస్ట్. మనం సర్వీస్ టు ద కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే అక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తం ఏరియా అంతా తెలుసుకోవడం కమ్యూనిటీ వాళ్ళకి అందరికి మనం సర్వీస్ చేసినట్టు. అందుకోసం నేను ఉన్న మన ఎవరైతే క్యాంప్ పెట్టారో డాక్టర్స్కి మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే మనము పబ్లిక్లో పనిచేద్దాం. ఇండోర్లో పనిచేస్తే ఏదో మనం 10 నిమిషాలు మాట్లాడుకుంటాం, ఒక టీ కాఫీ తాగుతాం, యథావిధిగా మనం మీ పనులు మీరు నా పనులు నేను వెళ్తాం. అట్లనే మనం గ్రౌండ్లో పనిచేయాలి. గ్రౌండ్లో ఏ విధంగా పనిచేయాలా? మందులు తీసుకొని చాలా మంది ఈరోజు షుగర్కి బాధపడుతున్నారు, నేను ఆర్థరైటిస్కి బాధపడుతున్నారు, థైరాయిడ్కి బాధపడుతున్నారు, చాలా ఇష్యూస్కి బాధపడుతున్నారు. అప్పుడు మీరు సమాజంలో మీతో కలిసి ఉన్న అక్క చెల్లెలు మీరు కూడా సహకరించినట్టు వాళ్ళ కోసం మీరు పనిచేసినట్లయితే అది ఈరోజు సమాజానికి కావాలి. ఈరోజు ఏమైతే ఉందంటే మనం స్కూల్కి వెళ్తా ఉన్నాం, ఎవరైనా మనిషి కింద పడ్డాడు ఏదో 12 వేసిపోతాడు లేకపోతుంది. అది కాదు సమాజం. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరందరూ ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ అందరూ వచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్. రోడ్డుకు అడ్డంగా వేసిన గుణాదాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు బీకేపల్లి నందు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ఎమ్మెల్యే దృష్టికి రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించి తనకు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఆదేశించారు. పబ్లిక్ రోడ్కి ఇది కమ్యూనిటీ పర్పస్ ల్యాండ్, ల్యాండ్ మధ్యలో దీనికంతా ముందు కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మేము రామారావు ఏం చేసామంటే రామారావు కాలనీలో కొంచెం ల్యాండ్ లెఫ్ట్ ఓవర్ ఉంది, దానికంతా కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఎన్క్రోచ్ కావాలి, మిస్సెస్ కాదు. ఇమీడియట్గా అది మళ్ళీ మధ్యలో కట్టారన్నా అవి అన్న చూసుకొని ఇమీడియట్గా ఇది పొజిషన్ తీసుకోవాలా, క్లీన్ కూడా చేసేసాను. జేసీబీ పెట్టిందే వాళ్ళకి, పోలీస్ పెట్టిందే, ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా సెటరేట్ అవుతారా లేదా కేసు కట్టాలి. ఇది ఏమవుతుందంటే సరైన వాచ్ లేకపోతే ఇదంతా ఇట్లే అవుతుంది. ఈ సచివాలయం వాళ్ళు కూడా ఏమవుతారంటే ఎక్కడో కన్నా ఈళ్ళు అయిపోతున్నారు, దానివల్ల బాగా సమస్యలు వస్తున్నాయి. బిఫోర్ ఆఫ్టర్ ఓపెన్ ఇది కమ్యూనిటీ పర్పస్ అది ఇదే కాకుండా ఇప్పుడు బీకేపల్లి కాలనీలో ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇక్కడ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎవరు కబ్జాలు చేశారు. ఇవన్నీ తొలగించి ప్రజలకు సౌకర్యంగా ఉన్న రోడ్లన్నీ సకాలంలో ఇస్తూ ప్రజలకు పూర్తి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం ఆ బాధ్యతకు ఇక్కడ కూడా కట్టుబడి ఉంది, ఇక్కడ వెనకాడేది లేదు. రేపు అదేవిధంగా సచివాలయాల్లో వాళ్ళ ఇండ్ల దగ్గర ఎవరైతే ఎక్కువ నడవలేని పరిస్థితి ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండ్ల దగ్గర పెన్షన్లు ఇవ్వబోతున్నారు. తప్పకుండా సచివాలయం స్టాఫ్, నాయకులు అందరూ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ పెన్షన్లు రేపు మధ్యాహ్నం లోపల చేరుస్తారు. దయచేసి మీరందరూ స్వీకరించాలని సవినీయంగా కోరుకుంటూ, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 2 నెలలకు గాను, పోయిన నెలకు, ఈ నెలకు గాను, 3 నెలలకు గాను 3,000 రూపాయలు పెంచి ఆ 3,000 ఈ 4,000 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారులకు రేపు 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. సో ఒక్కసారిగా 7,000 ఇస్తే వాళ్ళకి చాలా ఇంటి ఒక నెలకు సరిపోయే వసతులు కానీ అవసరాలు కానీ పూర్తవుతాయి. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆనవాయితీ, బాధ్యత. ఆ క్రమంగా ఈరోజు పూర్తిగా ప్రజల కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొట్టమొదటి దిశగా ఒక పెద్ద రిలీజ్ ప్రభుత్వం నుంచి ప్రజలకు పెన్షన్దారులు ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా ఒక ఇంటిలో 2 ఉంటే 2 కూడా పెన్షన్లు ఇవ్వాలని ఉన్నారు. తప్పకుండా అన్ని విధాలుగా ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకరిస్తూ పెన్షన్లు అందరికీ సకాలంలో ఇస్తూ అందరికీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది. తప్పకుండా దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ పెన్షన్లు సకాలంలో తీసుకొని ప్రభుత్వానికి అందరి నాయకులకు ఆశీర్వదించాలని కోరుతున్నాను.
తెలంగాణ ఇసెట్ నందు రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన ప్రణీతను అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని చిట్టి అన్నవరం దేవస్థానం నందు ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించి మదనపల్లెకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రణీత మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమెను వారు సన్మానించారు. వల్ల మనకు కొద్దిగా మార్పులు చేసి మొట్టమొదటిగా మనకు ఈ సభను ఉద్దేశించి అక్షంతల కుమారస్వామిని ఈరోజు మనం ప్రయత్నం చేసి ఒక 15 రోజుల ముందుగానే జ్ఞానోదయ ప్రసాద్ గారితో మాట్లాడారు. సీతాలక్ష్మి గారు స్వర్గస్థులైనారు. అందువలన ఈ కార్యక్రమం 15 రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయినా కానీ ఆలస్యమైన ఈరోజు చాలా సంతోషం. ఒక టీచర్గా మేము కూడా గర్వపడేటట్టుగా చిరంజీవి ఆలూరు ప్రణీత చాలా విషయాల్లో ఎంసెట్లో పాలిసెట్ దీంట్లో మన ఫార్మా దీంట్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ రావడము, మరి 5th ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్ నీట్ ఫార్మా మెడికల్ రావడము, తర్వాత నీట్లో 720కి 710 మార్కులు మొదటి ప్రయత్నంలోనే తీసుకురావడం అనేది చాలా అభినందనీయం, చాలా సంతోషం. వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ బిడ్డను కొంతకాలం జ్ఞానోదయం చదివి తర్వాత ఇంకో మరి పాఠశాలలో చదివి తర్వాత ఈరోజు అత్యున్నతంగా మంచి స్థాయిని సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి వైద్యురాలుగా ఈ సమాజానికి ఆ బిడ్డ ఉపయోగపడి సమాజ సేవకు పునరంకితం కావాలని చెప్పి కోరుతూ వారి తల్లిదండ్రులను అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరినీ అభినందిస్తున్నాను. నమస్కారం. ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రణీత ఆలూరు ప్రణీత మనకి ఎంసెట్లో కానీ నీట్లో కానీ మంచి ర్యాంక్ సాధించి రాసినందుకు కానీ ఈ అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ఆయన అభినందిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఆయన అనుకున్నట్టు కార్డియాక్ సర్జన్ కావాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుతూ మిగిలిన వర్గాలను మాట్లాడాల్సిందిగా కోరుతూ పెన్షనర్స్ నివేదించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ పాఠశాల నందు మహాత్మా గాంధీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఇచ్చిన విన్నపాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. చైర్లో ఒక్కటి ముందర పక్క సార్ ఇంకొంచెం సెంటర్కి మర్చిపోండి మా ఎప్పుడు వస్తే నేను మళ్ళా సీనియర్ తీసుకెళ్ళే ఒకటి నేను ఎప్పుడు ఏ సమస్య ఓకే తల్లి ఓకే తల్లి Happy to meet, happy, happy, happy to meet. వాటికి అతీతంగా డైనమిక్ ఎమ్మెల్యే గతంలో కూడా 10 సంవత్సరాల కూడా
ప్రయత్నం చేసినారు. 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారుగా వచ్చినారు, మన సంఘానికి వచ్చినారు, మనం ఆశీర్వాదం చేసినాము. మీరు తర్వాత 3 నెలల తర్వాత వచ్చి మన దగ్గర గౌరవాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంతకుముందే మనం ఎలక్షన్ ముందే అది ఆయన మనసులో ఉంది. వారిని మన కమిటీ వాళ్ళు 7 మంది ఉన్నాం. ఉపాధ్యక్షులు, సహాధ్యక్షులు, కోశాధికారి, మన మేడం మన ప్లాన్ పైన మనకు వాళ్ళ మనసులో ఉన్నాం. వాళ్ళకి సార్ దగ్గరికి మన పెన్షనర్స్ గౌరవాన్ని కాపాడినారు. అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఆ రోజు అభ్యర్థిగా తిరిగేటప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను మీతో నా ఓటు కోసం అభ్యర్థించడానికి మీ అందరికీ ఆ రోజే నా గెలుపుకు మీరు సన్మానించారు. నేను ముందే ఆశీర్వదించిన మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఆశజ్యోతి, మీరు మా ముందు చూపు, మీరే మా దిక్సూచి. ఈ విధంగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి మీ అందరి సలహాల మేరకు మదనపల్లి పట్టణ అభివృద్ధికి మీ అందరితో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా మీరు ఏదైతే 2 విషయాలు చెప్పారు, తప్పకుండా నేను బైపాస్ రింగ్ రోడ్లో కావాలంటే 4 కుంటలు ఇవ్వగలుగుతాను. టౌన్లో అయితే ఒక 2 నుంచి 3 కుంటలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు అందరూ సీనియర్ సిటిజన్స్, బైపాస్ రింగ్ రోడ్ చాలా దూరం అయిపోతుంది, అది వసతిగా ఉండదు. అందుకోసం నేను టౌన్లోనే ఒక 2 కుంటల స్థలం మీకు ఇవ్వడానికి పూర్తి ప్రయత్నించి ఎట్టి పరిస్థితితో ఒక 2-3 నెలలు దీన్ని పరిష్కార మార్గంలో పెట్టి తప్పకుండా మీకు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా చేస్తాను. ఇదే కాకుండా మీరు ఆదర్శం, దీంట్లో టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్స్ పనిచేసిన మీ అందరి పెద్దలు మాకు ఆదర్శం. తప్పకుండా మీ అందరూ చూపిన అడుగుజాడులు పెట్టుకుంటూ మదనపల్లి పట్టణ ట్రాఫిక్ సమస్య, మదనపల్లి పట్టణ అభివృద్ధి, మదనపల్లి పట్టణ ఫ్లైఓవర్స్, అన్ని రింగ్ రోడ్ అన్నీ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈరోజు కూడా మార్నింగ్ ఒక ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టాము. దాదాపు ఈరోజు 300 నుంచి 400 చెట్లు ట్రీ ప్లాంటేషన్ చేశాము పూర్తిగా. ఎందుకంటే ఇనిషియల్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ జరిగే కార్యక్రమంలో మీరు కూడా సహకరించాలని మీ అందరికీ సవినీయంగా కోరుతున్నాను. మనమందరం మదనపల్లి పట్టణ ఇల్లు ఉంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు ఉండాలా. ఇందిరమ్మ ఇల్లు ఉన్నా కూడా, లేదా మన ఎన్టీఆర్ గారి గృహకల్పనలో ఎన్టీఆర్ గారి ఇల్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఒక చెట్టు ఉండడం ఆనవాయితీ ఖచ్చితంగా ఉండాలా ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఆ చెట్టు మనకి నీడిస్తుంది. ఆ నీడనే ఒక మంచి కాలుష్యం లేకుండా ఒక మంచి వాతావరణానికి మనందరికీ సహకరిస్తుంది. దయచేసి మనమందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం కలిసి నడుద్దామని చెప్పి సవినయంగా ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మన చెన్నాడని కూడా వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లె వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. రోడ్డుకు అడ్డంగా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే తొలగించండి, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే. బీకేపల్లె పర్యటనలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంసీటీవీ.